ఒకే ఇన్సిడెంట్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్స్ని ఓపెన్ చేస్తుంది. మనకి 26/11 చూసిన తర్వాత అందులో సినిమాలు వచ్చినాయి, సిరీస్లు వచ్చినాయి, అంటే డిఫరెంట్ టేక్ ఆఫ్స్ కనిపించినాయి. అలాగే భగత్ సింగ్ మీద కూడా చాలా రకాలైన కథలు చూసాం. ఇప్పుడు కడలి అరేబియన్ కడలి ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేయబోతుంది. మనకు తెలిసిన కథే, కాకపోతే తెలియని విషయాలు చాలా చెప్పడానికి ఈ టీం ట్రై చేస్తుంది. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మీ ఇద్దరిలో ఒక సిమిలారిటీస్ ఉన్నాయి అన్న. ఏంటన్నా? మిమ్మల్ని ఎవరు లాంచ్ చేయలే. కాన్స్టెంట్గా గ్రోత్ ఉన్న ఆర్టిస్టులు మీరు కదా. మీకు నాకు తెలిసి ఆర్టిస్ట్గా మీరు అనుభవించినంత కిక్ వేరే వాళ్ళు అనుభవించుంటారు. ఎందుకంటే ఆ గ్రోత్ని విట్నెస్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని ఎవరు లాంచ్ చేయలేదు. మాకు అత్తారింటికి దారేది కానీ, ఆనంద్ గారి బస్ స్టాప్ నుంచి ట్రావెల్ తెలుసు. గ్రోత్ని చూస్తున్నాం. సో ఆ గ్రోత్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రోత్ని మేము విట్నెస్ చేస్తామన్న హ్యాపీనెస్ ఉంటుంది. సో మీ ఇద్దరు విషయంలో మాకు ఆ హ్యాపీనెస్ ఉంది ఫిల్మ్ జర్నలిస్ట్. సూపర్. కృష్ణ గారు ఏంటన్నా, అసలు అన్నీ ఆయన పట్టుకుంటే వివాదాలు అవుతాయా, వివాదాలను ఆయన పట్టుకుంటాడా? దీనికి ఏం వివాదం అయింది? దీనికి వివాదం వల్ల సిమిలారిటీస్ అంటే మణికర్ణిక, సో హరిహర వీరమల్లు. ఆయన నిజంగా ఏదైనా ఒక డైరెక్టర్స్ బయోపిక్ తీయాలంటే కృష్ణ గారి జీవితం చేస్తే ఫస్ట్ చాయిస్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ట్విస్ట్లు, టర్న్స్ వేరే డైరెక్టర్స్ లైఫ్లో కనిపించవు. అంటే చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అందుకే ఆయన బయోపిక్కి వర్త్ అనిపిస్తుంది ఆయన స్టోరీ. దీనికి షోరన్ ఫస్ట్ ఐడెంటిఫై చేసింది తనే, కృష్ణ గారి. ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఇది ఒకటి చేయాలని చెప్పి ఒక 2 years బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది ఇది ప్రాసెస్. అప్పటి నుంచి సిరీస్ కింద అమెజాన్కి పిచ్ చేయడం, వాళ్ళు ఒప్పుకోవడం, స్లోలీ ఒకదాని తర్వాత ఒకటి ఆ టైం తీసుకొని మనం చేయడం జరిగింది. సూర్య గారు అని డైరెక్టర్, సూర్య గారు కో డైరెక్టర్, మన కృషి గారి సినిమాలకి కో డైరెక్టర్ ఆయన. సో ఆయన ఎగ్జిక్యూట్ చేశారు. సూపర్. అంటే మాకు కంప్లీట్ వర్షన్ చూడబోతున్నాం. మాకు ఇన్సిడెంట్ తెలుసు, ఆ ఇన్సిడెంట్ని మేము సినిమాగా చూసాము. సో ఇప్పుడు ఒక కంప్లీట్ వర్షన్, న్యూ వర్షన్, కొత్త క్యారెక్టరైజేషన్స్. అంటే అక్కడ సన్నివేశాల్లో మనకి సినిమాకి ఎప్పుడైనా టైం లిమిట్స్ ఉంటాయి, కానీ సిరీస్కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంటుంది. క్యారెక్టర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఒక అండర్లైనింగ్ ఉంటుంది, టైం ఉంటుంది మన దగ్గర. క్యారెక్టర్ ఇంకా బాగా డెప్త్ గా రాసుకుంటారు. అంటే ఇన్సిడెంట్ తెలిసినా మాకు అందించే ఎక్స్పీరియన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఇందులో కనిపిస్తుంది అరేబియా కడలిలో. 100%. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా కొన్ని ఫిల్మ్స్ ని సిరీస్ కింద చేస్తారు కావాలని. ఎందుకంటే అది ఆ సినిమాలో చెప్పలేనంత దాన్ని వాళ్ళు జనరల్ గా ఎక్స్పాండ్ చేసుకున్న ఆర్ట్స్ అన్ని కూడా బాగా రాసుకుంటూ దాన్ని చేస్తారు కదా. మాకు గ్లాడియేటర్ స్పార్టకస్ గా వచ్చింది అవ్వచ్చు, కానీ ఫార్గో సిరీస్ కావచ్చు. బట్ అగైన్ 2 different. మూల కథ ఒకటే, మీరు అన్నట్టు మూల కథ ఒకటే రెండింటికి, బట్ ఇన్సిడెంట్ ఒకటే. ఇన్సిడెంట్ ఒకటే, కరెక్ట్. ఇన్సిడెంట్ ఒకటే. ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఇద్దరు రైటర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సూర్య వర్షన్ చూడబోతున్నాం, క్రిష్ గారి వర్షన్ చూడబోతున్నాం. క్రిష్ గారి వర్షన్, బద్రీ వర్షన్, గంగా వర్షన్. ఏంటి సముద్రం పక్కన సెటిల్ అయిపోయినట్టున్నారు? అలాగే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మన కూడా ఒకటి వచ్చింది సముద్రం పక్కన, ఇంకో కదా తమిళ నుంచి వచ్చింది ఒకటి. అన్ని ఏంటో కొన్నిసార్లు అలా రిపీట్ అవుతాయి అన్న. సముద్రం తర్వాత నాకు శివుడి పేరు ఒకటి కొంచెం నెక్స్ట్ సినిమాలో అన్నిట్లో కూడా తెలియకుండా నాకు రిపీట్ అవుతుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న. ఎందుకంటే ఒక హై ఇంపాక్ట్ఫుల్ రోల్ చాలా రోజుల తర్వాత పడింది. సో ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ కానీ, ఆ క్యారెక్టర్, ఆ కథకి ఎంత అవసరమో ఆ క్యారెక్టర్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం. శివ క్యారెక్టర్ని అటు ఇటు చేస్తే కింగ్డమ్కి మీనింగ్ లేదు. సో శివాస్ కింగ్డమ్ ఒక రకంగా అది. అదే బేసికలీ ఎవరి కింగ్డమ్, శివాకో కింగ్డమ్, సూర్యకో కింగ్డమ్. శివ కింగ్డమ్ లోకి సూర్య వచ్చాడు, సూర్య కింగ్డమ్ లేదు, తర్వాత క్రియేట్ చేసుకున్నాడు. సో అంటే మంచి వైబ్ లో ఉన్నట్టున్నారు. అయ్యో సూపర్ వైబ్ అన్న, డెఫినెట్ గా. ఎందుకంటే రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు వస్తున్న అప్రిసియేషన్ కానీ, కాల్స్ కానీ నేను మొన్న అన్నట్టు ఎప్పుడూ జరగలేదు. దానికి నాకు చాలా ఓవర్వెల్మింగ్ గా ఉంది. ఎందుకంటే ఇది నాకు జిబ్రా తర్వాత నాకు మధ్యలో ఏ రిలీజ్ లేదన్న. ఆల్మోస్ట్ 10 months అయిపోయింది. జిబ్రా నవంబర్లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కింగ్డమ్ వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఇది అంటే డెలివర్ అవ్వాలి.
నెక్స్ట్ ఆడియన్స్ కి మీకు మధ్య ఒక చిన్న గ్యాప్, ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలి కదా. సో ఇంత బాగా ఫిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దానికంటే ఎక్కువే అయింది. అండ్ నెక్స్ట్ నా వస్తున్న సినిమాలన్నింటికి కూడా ఇది గ్యారంటీ హెల్ప్ అవుతుంది నేను నమ్ముతున్నాను. అంటే విజయ్తో ఒక స్క్రీన్ షేరింగ్ కూడా ఒక రీచ్ని పెంచడానికి ఉపయోగపడింది. 100%. అయ్యో విజయ్కున్న రీచ్ కానీ ఆ క్యాన్వస్ కానీ అందులో మనం పార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే యూజువలీ ఎప్పుడు చూడని కొత్త ఆడియన్స్ మనం చూస్తారు కదా, సో అది చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ అరేబియా కడేలకు వచ్చేసరికల్లా, సో నీ క్యారెక్టర్ అంటే మీరేం చేయగలరు, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఒక ఆర్టిస్ట్గా మాకు తెలుసు. సో ఎంతవరకు దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగారు ఈ క్యారెక్టర్? అంటే ముఖ్యంగా ఏంటంటే ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్ సినిమాలో బద్రీది. నాకు ఎమోషనల్ వెయిటేజ్ ఉన్న రోల్స్ అంటే చాలా ఇష్టం జనరల్గానే. అండ్ రూటెడ్ అండ్ ఎమోషనల్ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉన్న క్యారెక్టర్ ఇది. సో అన్ని రెస్పాన్సిబిలిటీస్ మోస్తూ ఒక ఎమోషన్ని డ్రైవ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు కింగ్డమ్ కూడా అదే కదా. సో ఇది అంటే సిమిలర్ కాదు, బట్ ఐమ్ జస్ట్ సెయింగ్ ఎమోషనల్ ఆర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నీకు ఆ క్యారెక్టర్ ఎక్కువ నచ్చేస్తుంది. ఇప్పుడు నిన్న కూడా అన్నట్టు కింగ్డమ్ కంటా కూడా నేను చాలా మంచి చేసిన కొన్ని ఉన్నాయి, కానీ దానికి ఎప్పుడు నాకు రానంత ఎందుకు వచ్చిందంటే ఒక ఎమోషనల్ రైటింగ్, స్ట్రాంగ్ ఇన్-డెప్త్ రైటింగ్, లేయర్డ్ అప్రోచ్ ఉన్నప్పుడు, ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే నువ్వు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినప్పుడు ఆడియన్స్ విల్ ఫీల్ విత్ దట్ క్యారెక్టర్, కనెక్ట్ అయ్యి ఆడికి రూట్ చేస్తారు. సో బద్రీ కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్, గంగా అలాంటి క్యారెక్టర్. ఇద్దరు కూడా ఒక తెలియని ఒక చట్రంలో ఇరుక్కుపోతారు. ఇప్పుడు అక్కడి నుంచి బయట ఎలా పడతారు అన్నప్పుడు ప్రతి ఆడియన్స్ ఆడికి వౌచ్ చేస్తారు, అరే తొందరరా బయటికి వెనక్కి రా అని అలా ఉంటుంది. గంగా ఈజ్ ద సేవియర్ అనుకోవచ్చా ఆనంద్ గారు? గుడ్ టు సీ యూ, లాంగ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మాకు మీ క్యారెక్టర్ తాలూకు ఒక సేవియర్ రోల్ కనిపిస్తుంది కదా. అంటే వాళ్ళ లార్జర్ పర్స్పెక్టివ్ కోసం ఫైట్ చేసే ఒక క్యారెక్టర్ గంగా. మీరు అలా చూస్తే నాకు ఆన్సర్ రావట్లేదు. అవును, డైలాగ్స్ ఎలా చెప్పేవాడు ఆయన, అలాగే చూస్తే డైలాగ్ చాలా సింగిల్ టేక్ లో అయిపోయేది సార్. తనకు బీభత్సమైన మెమరీ, బీభత్సమైన ఫాలోయింగ్ కూడా. అవును, 2 states 3 states, ఇంకో స్టేట్ ఏంటి? తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ. అలా ఏం లేదు సార్. వెరీ నైస్, కంఫర్టబుల్ వర్కింగ్ విత్ సత్యదేవ్ గారు. ఆయనతో పక్కన ఎవరు చేసినా పక్కన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అయ్యేలా చేస్తారు. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్స్, హిల్ బి వెరీ ఆనెస్ట్ ఫర్ ద రోల్స్ ఈ ప్లే. ఆయన అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఈయన కదిలించిందే ఆయన కదలడు, ఇంకొక కథ కదిలించకపోతే కదలరు ఆయన. అస్సలు కన్విన్స్ అవ్వలేరు. డెఫినెట్ గా డైరెక్టర్ గారు చాలా పర్ఫెక్ట్ గా ప్రిపేర్డ్ గా ఉండాలి, లేకపోతే ఆ లాజికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికే వరకు సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇద్దరు చాలా గుడ్ ఆర్టిస్టులు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఈ స్టేజ్ వరకు వచ్చిన ఒక ట్రావెల్ ఉంది మీది. అంటే సింగిల్ లైన్ డైలాగ్స్ దగ్గర నుంచి మొదలెడితే ఒక సీన్ లీడ్ చేసే వరకు, ఒక సినిమా లీడ్ చేసే వరకు ట్రావెల్ అనేది గ్రోత్ కనిపిస్తుంటుంది. ఇద్దరు ఒక సీన్లో కనిపించినప్పుడు మీరెంత మంచి పెర్ఫార్మరో తెలుసు మాకు. సో ఏంటన్నా, ఏమన్నా టఫ్ అనిపించిందా ఇద్దరికి? ఏమన్నా పోటీ పడ్డారా? ఇద్దరు చేసింది చాలా తక్కువ రోజులు అన్న. లవ్ స్టోరీకి పెద్ద స్కోప్ లేదా? ఉందన్న, ఎక్కువ ఉండదు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఆ 4 రోజులు చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషనేనా? లాంగ్ డిస్టెన్స్ కంటే కూడా, అంటే మేము కలిసి చేసింది అంత తక్కువ రోజుల్లో కూడా మేము ఆ ఇంపాక్ట్ చాలా బాగా క్రియేట్ చేయగలిగాం. క్రియేట్ అయితేనే మీరు ఆవిడ చేసే, గంగ చేసే పోరాటం ఉంటుంది. సో ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా క్రియేట్ అయిందన్న. అండ్ తను చాలా ఎఫర్ట్లెస్ పర్ఫార్మర్ అన్న. నేను ఒక టైప్ అయితే తను ఒక టైప్. యాక్చువల్లీ మనం ఏంటంటే తను చాలా ఎఫర్ట్లెస్ గా, చాలా లైన్స్ కూడా తనకి చాలా స్ట్రాంగ్ మెమరీ. ఆ లైన్స్ అన్ని చాలా స్ట్రాంగ్ చెప్పేస్తుంది, మోనోలాగ్స్ అన్ని చాలా బాగా చెప్తుంది. అండ్ నేను బాగా తన నుంచి అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక సీన్ అప్రోచ్ అయ్యేది ఒక యాక్టర్ ఒకలా అప్రోచ్ అవుతాడు. ఇప్పుడు నేను ఒకలా అప్రోచ్ అవుతాను, లేకపోతే ఇంకో. సో తన అప్రోచ్ ఏంటంటే దాన్ని ఒక మినిమలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్తో నేను దీన్ని ఎలా చెప్పగలుగుతాను అన్నది చాలా బాగా చేసింది. అంటే నేను మా ఇద్దరి మధ్యలో సీన్స్ కొన్ని
నేనేమో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే తను చాలా ఈజీగా Surprise చేసేది, చేస్తుంది. సర్ప్రైజ్ చేసేది. ఓకే, అయితే ఎక్కువ కష్టపడకుండా కూడా చేయొచ్చు అలా అనిపిస్తుంది. అదే గ్రేట్. మీరు అన్నదే తను కూడా ఎక్కడి నుంచో బస్ స్టాప్ అది చేసి మధ్యలో తను గ్యాప్ తీసుకుని ఇది నాకు కరెక్టా రాంగ్, ఈ ప్రొఫెషన్ కరెక్టా రాంగ్ అని డిసైడ్ అయ్యి పాపం షీస్ బ్యాక్ ఇన్ టు దిస్ తమిళనాడుకి వెళ్ళి అక్కడ ఫేమ్ పేరు అయ్యి తెచ్చుకొని ఇప్పుడు గరుడ లక్ష్మి అనే సినిమా లీడ్ చేస్తుంది తను. మీరు అన్నదే ఒక సింగిల్ లైన్ నుంచి ఒక సినిమాని లీడ్ చేసే సినిమా లీడ్ చేసేయడం అంటే నాట్ అ నార్మల్ థింగ్ అన్న. స్ట్రాంగ్ విల్ పవర్ అండ్ అంటే కన్సిస్టెన్సీ Drive ఉండాలి. నేను గమనించింది ఏంటంటే కన్సిస్టెన్సీ, అంటే మనం నమ్ముకున్న ఫీల్డ్ మీద కన్సిస్టెన్సీగా అందులో ఉండి ట్రై చేయడం. అంటే చాలా మంది ఎలా ఉంటారంటే ఇండస్ట్రీకి టైం ఇస్తారు, ఒక 4 ఏళ్ళు ఇస్తాను, వాడితే వాడుకో లేకపోతే నేను వెళ్ళిపోతాను. సో అలాంటి కేటగిరీస్ కూడా చూసాం. అంటే కానీ మీరు అలా కాదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. అంతే. సో అది మీలో ఉన్న సిమిలారిటీస్. లేకపోతే ఇంత జర్నీ చూడలేము మేము మీ ఇద్దరిలోనూ. అంటే మీతో పాటు ప్రయాణం మొదలెట్టిన వాళ్ళు చాలా మంది ఆగిపోయారు, సో వాళ్ళు ఇండస్ట్రీలో లేరు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ. చెప్పండి ఆనంద్ గారు, ఏంటి అసలు లీడ్ రోల్స్ అయినా ఇంకేమైనా చేస్తున్నారా? జాంబిరెడ్డి 2లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ విల్ బీ సూపర్ హ్యాపీ కాల్ వస్తే, ఎందుకంటే నేను ప్రశాంత్ సార్ కాల్ తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. నాకు అసలు తెలుగులో మళ్ళీ రావాలి, చేయాలి, నథింగ్ బట్ లైన్ వినగానే ఐ వాజ్ ఎక్సైటెడ్. చాలా డిఫరెంట్గా ఉంది, ఐ వాంటెడ్ టు ట్రై. సరే మళ్ళీ ఒకసారి అలా, అప్పటి వరకు నా ఎడ్యుకేషన్ కూడా ఆల్మోస్ట్ డన్. సో అలా ఐ టుక్ ఎ కాల్ అండ్ ఐమ్ సో హ్యాపీ మళ్ళీ తెలుగులో చేస్తూ. అంటే ఎంతైనా తమిళ్లో ఎంత పాపులారిటీ, ఎంత ఫేమ్ వచ్చినా ఇక్కడ మన ఆ కిక్ వేరు. సో అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది, మంచి రోల్స్ చేయాలని ఉంది, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. సో గంగా క్యారెక్టర్ అనేది ఎప్పుడూ కూడా ఒక పోరాటం చేస్తూ ఉంటుంది, లైక్ సొసైటీలోనూ గవర్నమెంట్స్తోనూ అఫీషియల్స్తోనూ వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే తప్ప, అంటే ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ రియలిస్టిక్గా అంటే ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంత పోరాటం చేయగలదా అనే ఒక క్వశ్చన్ మార్క్ నుంచి మీ క్యారెక్టర్ స్టార్ట్ అవుతాను. సో చాలా గ్రోత్ ఉంది మీరు రాసిన క్యారెక్టర్లో కూడా. లైక్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మీ క్యారెక్టర్, ఎక్కడ ఎండ్ అయిందని చూస్తే ఒక గ్రోత్ ఉంటుంది క్యారెక్టర్లో. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మన ఎక్కడ పరిచయం అవుతాయో అక్కడే అయిపోతాయి, అలాంటి ఎమోషన్ వేస్తారు. కానీ మీ క్యారెక్టర్ అలా కాదనిపిస్తుంది. చెప్పండి మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎక్కడ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, ఏ సీన్ దగ్గర ఎక్కువ? నాకు అంటే ఆ లవ్ ఫీల్ చాలా నచ్చింది నాకు లవ్ ఫీల్ వచ్చినప్పుడు. బట్ అదే కదా డ్రైవింగ్ ఫ్యాక్టర్. రోజా ఆ ఫీల్డ్లో షీల్ బి ఫైటింగ్ దేర్ అండ్ హీరో ఇక్కడ చిక్కుపోతారు. సో దట్ థింగ్, బద్రి రావాలి 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 అండ్ పీపుల్ అందరినీ తీసుకురావాలి, లాస్ట్ వరకు వస్తారా అనేది ఇట్స్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. సో అంటే మీలాగా ఆడియన్స్ ఫీల్ అవుతే సిరీస్ సక్సెస్. ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనెక్ట్ అవుతారు. అంటే అమెజాన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తుంది అన్న. లైక్ ఒక 240 డిఫరెంట్ టెరిటరీస్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిలీజ్ అన్న. బిగ్గెస్ట్ రిలీజ్ ఆల్మోస్ట్ 135 కంట్రీస్ లో మనం చూడొచ్చు. లాంగ్వేజెస్ కూడా 60+ లాంగ్వేజెస్ ఏదో డబ్ సబ్ టైటిల్స్, తర్వాత 5 లాంగ్వేజ్లు ఇక్కడ. స్ట్రాంగ్ వాళ్ళు ఎక్కువ బాగా నమ్మారు. నాకు తెలిసి మీకు కొత్త ఆడియన్స్ బంచ్ యాడ్ అవుతుంది ఈ సిరీస్ తర్వాత. అంటే కొత్త ప్లేసెస్కి రీచ్ అవుతారు కదా, అదే కాన్ఫిడెన్స్. సో మీ క్యారెక్టర్ అనేది ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? డెఫినెట్లీ సార్. ఎప్పుడైనా ఒక యాక్టర్గా ఆ మూవీలో ఏదైనా కొంచెం ఇన్స్పైరింగ్, ఏదైనా మంచి నేర్పిస్తున్నాం అనేది అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ దట్ పర్స్పెక్టివ్ గంగా ఇస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ రోల్ నాకు, వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ అర్థమవుతుంది. ఎఫర్ట్లెస్ గా చేయడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏంటి? ఎఫర్ట్లెస్ గా చేయడానికి పెట్టే ఎఫర్ట్ ఏంటా? నైస్, గుడ్ క్వశ్చన్. థింక్ సార్ సత్య కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు, పండగలేకపోయాడు. సత్య తరపున అడిగాను, అంతే కదా? అంతే, కరెక్ట్. థ్యాంక్స్ అన్న. అలా ఏం లేదు సార్, ఎఫర్ట్లెస్ గా అలా చెప్తున్నారు, బట్ అలా ఏం లేదు. జస్ట్ లైక్ దట్ గెట్ ఇంటు ద క్యారెక్టర్ ఎలా సాధ్యం అవుతుంది? I'll definitely be in, సార్ చెప్పినట్టు ఆ కాస్ట్యూమ్ వేసుకుంటే I'll act like గంగా. తను ఎలా ఉంటుంది, ఆ 5 minutes నాకు ప్రపంచంతో
ఇంకా సంబంధం లేదు, నేను గంగాగానే బిహేవ్ చేస్తాను. సో ఐ బి కంప్లీట్లీ లైక్ గంగాగానే, ఐ మీన్ గంగలా నడిచింది, గంగలా మాట్లాడింది, గంగ చంద్రముఖిలా మారింది. ఐ బి ఇన్ ద సీన్, ఆ మోడ్ లో ఉంటాను. మీకు మోస్ట్ సర్క్యులేటెడ్ క్లిప్ ఏంటో తెలుసా? నాయకులో బ్రహ్మానందం గారి పెళ్లి. సో మీరు ఎక్కువ సీరియస్ రోల్స్ కి వెళ్తున్నారు, కానీ యాక్చువల్ గా ఏ సినిమా నాయకులో బ్రహ్మానందం గారి పెళ్లి యంగెస్ట్ ఫోటో పంపించి ఓ 30 years తర్వాత వస్తాడు. ఈవిడే అయితే ఐ వాజ్ ఇన్ 9th standard అప్పుడు. అది ఇప్పటికీ సర్క్యులేట్ అవుతుంది క్లిప్. ఈవెన్ మై హస్బెండ్ అది చూసి నవ్వుతాడు అనమాట. ఊరికే ఈ లైక్స్ బ్రహ్మానందం గారి కామెడీ క్లిప్పింగ్స్ అన్ని చూస్తూ ఉంటారు. అంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్స్ తో బ్రహ్మానందం గారు ఎలా ఉన్నారు ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతారు మీరు. సో నైస్. అంటే లైట్ హార్టెడ్ రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. అవును. సో నెక్స్ట్ ప్రేమంటే అలాంటి ఒక సబ్జెక్ట్ ఆడియన్స్ అందరికి చాలా నచ్చుతుంది ఆ క్యారెక్టర్. ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ప్రేమంటే, ఎంటర్టైన్ దెమ్, కామెడీ చేస్తాను, అన్నీ చేస్తాను. సో ఒక డిఫరెంట్ యాంగిల్ దాంట్లో కనిపిస్తుంది. ఓకే, మీకు ఈ క్యారెక్టరైజేషన్స్ని సూర్య గారు చెప్పిన తర్వాత అంటే ఏమనిపించింది అండి మీకు? ఏమైనా అప్పటికి తండేలు రిలీజ్ అవ్వలేదు, మూవీ షూట్ అంతా అయిపోయే వరకు కూడా రిలీజ్ అవ్వలేదు, ఎలా ఉంటుందో తెలియదు. మీరు పోన్లేండి, మైండ్లో ఏం పెట్టుకోకుండా యాక్ట్ చేస్తుంటారు, హ్యాపీ. సో వాట్ ఇస్ యువర్ టేక్ అన్న సూర్య చెప్పినప్పుడు కానీ క్రిష్ గారు అప్రోచ్ అయినప్పుడు? అన్న నాకు అది మనకు అది ఉందని తెలియదు అసలు. దాని గురించి కదా. సరే, నాకు పాత్ర గురించి అదే నేను చెప్పినట్టు ఎమోషనల్ వెయిటేజ్ నేను ఎక్కువ చూసుకుంటా కదా. ఎమోషనల్ వెయిటేజ్ ఉంది, తర్వాత రూటెడ్ క్యారెక్టర్ ఒకటి, తర్వాత అమెజాన్ చేస్తుంది, బాగా ఖర్చుపెట్టి చేస్తున్నారు, ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ని. క్రిష్ గారు ఉన్నారు, రాజీవ్ గారు, ఫస్ట్ ఫ్రేమ్ ప్రొడక్షన్స్. అంటే ఎక్కడో ఇది ఒక దాన్ని టర్మ్ రావట్లేదు కానీ, బట్ టాప్ షో చేయాలి అన్నది ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం అదే. దానికోసం ఇది అప్రూవ్ అయిన రోజు నుంచి కూడా ఎవ్రీవన్ అంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నప్పుడు, అరే పదో చలో బద్రీ క్యారెక్టర్ మనం కుమ్మేద్దాం అని చెప్పి దిగిపోయాను. ఇంకా అంటే అన్న ఈ సినిమా వింటే అసలు ఎవడు నువ్వు చెప్పరన్నా, అంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అందరిది కూడా. సో అదే నేను డ్రైవింగ్. పాకిస్తాన్ కి వెళ్ళిన తర్వాత భద్రాకి ఒక ట్రామా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మెంటల్గా సిక్ అయిపోతాం, ఫిజికల్గా కానీ. సో కానీ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి అక్కడ. హౌ ఇట్ ఈస్ అన్న? అదేనా, అంటే ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ డ్రామా ఏంటంటే సినిమాలో వీళ్ళు 2 ఊర్లకి పడవు, 2 ఊర్లు ఉంటాయి, ఆ 2 ఊర్లకి పడదు, వాళ్ళతో పాటు చిక్కడిపోతాడు అక్కడ. ఆల్రెడీ పడనోళ్ళతో ఉండాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పక్కన ఎనిమిది స్టేట్ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మనకు పడదు. సో ఇప్పుడు వీళ్ళని గెలవాలా వాళ్ళని గెలవాలా అనేది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అనమాట. అక్కడికి వెళ్ళినా కూడా ఒకటవరు అదే కాన్ఫ్లిక్ట్. డ్రామా ఏంటంటే ఏమో వేరే ఊరు వచ్చి పడినా కూడా ఈ ఊరు ఆ ఊరు అని మాట్లాడతారు. మనం బార్డర్లు దాటేసాం, ఇప్పుడు ఎక్కడికో వచ్చి పడ్డాం, ఇక్కడ మారాలి అన్నది వీడెప్పుడు వీడి స్టాన్స్ ఎప్పుడు కూడా ఆ జట్టి తేవాలి, ఊరికి ఒక జట్టి తేవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేసే ప్లాట్ఫామ్. సో అది బాగా నచ్చింది. అరే అదే కదా ఎనిమి విత్ మన లోపల ఉన్న ఒక ఎనిమిని ముందు డీల్ చేసిన తర్వాత పై ఎనిమిని డీల్ చేయాలి. అది డ్రామా కదా ఎప్పుడైనా కూడా. ఆ డ్రామా నాకు బాగా నచ్చింది. కొత్త పర్సెప్షన్ మాకు ఎలా ఉంటాయి, పాకిస్తాన్ జైల్స్ ఎలా ఉంటాయి, అక్కడ మనం బందీలుగా చిక్కుకుంటే అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కొంత ఐడియా ఉంది. కానీ ఇందులో మీకు చాలా స్కోప్ కనిపిస్తుంది నాకు అర్థమైనంత వరకు. అవును. సో ఆ డ్రామా ఎక్కువ కనిపిస్తుంది. డెఫినెట్లీ. అంటే అదే మన సినిమా తాలూకు కోర్, నా క్యారెక్టర్ తాలూకు కోర్ అదే కదా. సో అది కొంచెం ఎక్కువగానే ఎక్స్ప్లోర్ చేసాము. గంగా ఒక సైడ్ నుంచి ఆ జట్టి కోసం ప్లస్ చిక్కడి పేనోళ్ళ కోసం కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. అంటే తన స్కూల్ టీచర్ యాక్చువల్లీ సినిమాలో. సో ఆ పార్ట్ కొంచెం స్ట్రాంగ్గానే ఎక్స్ప్లోర్ చేశారన్న. దిస్ పాకిస్తాన్ ఎనిమీ స్టేట్ కాన్సెప్ట్ అంటే అక్కడ. బట్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీవన్ ఇస్ అన్ ఎనిమీ అన్నది ఇక్కడ ఒక డ్రామా. అంటే ఓకే వచ్చాం కదా ఈడ ఎనిమీ అని అయిపోదు, అక్కడ కూడా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, పాజిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రియలిస్టిక్ అప్రోచ్. అంటే మనం ఒక జెండాను చూపించి శత్రువు అంటే అది మనం బికాజ్ పొలిటికల్లీ శత్రువు తప్ప మన జనాలందరూ కూడా
సో ఆ స్పేస్ బాగుంటుంది. హ్యూమానిటీ ఎక్కడైనా లైవ్ గానే ఉంటుంది. మరి కంప్లీట్ యాంటీ కాదు. యాంటీ కాదు. గంగాకి ఎదురైన కష్టాలు ఉంటాయి కదా, సో విచ్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఫర్? నాకు షూట్ చాలా ఫాస్ట్గా జరిగేది అనమాట. మోర్ దెన్ యాక్టింగ్ ఇదంతా ఒక 5-6 అవుట్ఫిట్స్ సారీస్ చేంజ్ చేయాలి, చాలా సీన్స్ చాలా ఫాస్ట్గా షూట్ చేసేవాళ్ళు. అదే నాకు ఛాలెంజింగ్గా అనిపించేది, బికాస్ లొకేషన్స్ ఆర్ వెరీ ఛాలెంజింగ్. మొత్తం అవుట్డోర్లోనే తీస్తున్నాము. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. సో క్యారవాన్స్ విల్ బి సమ్వేర్ అండ్ లొకేషన్ ఒక దగ్గర ఉంటుంది. సో 20 minutes డ్రైవ్ వెళ్ళి క్విక్గా అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని రావాలి. షార్ట్ స్పాన్ లో ఇవన్నీ చేయడం అనేది మోస్ట్ ఛాలెంజింగ్. మోస్ట్ ఛాలెంజింగ్. అండ్ డైలాగ్స్ కూడా అన్ని పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి అనమాట. క్విక్గా ఐ నీడ్ టు లైక్ మెమరైజ్ లైన్స్ అండ్ డూ ఇట్. బట్ చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపించేది. ఎవ్రీడే చాలా ప్రొడక్టివ్గా అనిపించేది. ఈ టీమ్ అందరితో వర్క్ చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు సెట్ మానిటర్ దగ్గర కూర్చొని తింటారు లంచ్ కూడా. సో 1 second కూడా అసలు టైం వేస్ట్ చేయాలి అనే ఇది ఉండదు. సో చాలా ఫాస్ట్గా జరిగింది. జనరల్గా ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్లో ఏమన్నా చేంజెస్ వచ్చాయి? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఓకే. అంటే నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు పెళ్ళైనా వస్తాయి, ఏదైనా వస్తాయి, ఐ డూ ఇట్ అనే మైండ్ సెట్ నాకు అప్పుడు ఉండింది. ఆ కాన్ఫిడెన్స్లో నేను చేసేసుకున్నాను. అండ్ ఐ వాజ్ రైట్. ఎందుకంటే అరేబియా క్రెడిలీ హ్యాపెండ్, ఎట్లు మారేడు మళ్ళీ చేశాను, ఇప్పుడు బయోపిక్ చేస్తున్నాను. అండ్ ప్రేమంటే ఇస్ కంప్లీట్లీ లవ్, ఈ జన్ కనెక్ట్ అయ్యే ఒక సబ్జెక్ట్. సో డైరెక్టర్స్ ఎక్కడ అలా ఆలోచించలేదు సార్. దే వాంట్ యూ ఇన్ దట్ రోల్, విల్ కాస్ట్, అంతే. అంటే యు ఎర్న్డ్ దట్ రెస్పెక్ట్. గ్రేట్ అండి. అంటే ఒక కొత్త పర్సెప్షన్ చూడబోతున్నాం అరేబియా కడలితో. ఇన్సిడెంట్ బేస్డ్ చాలా వస్తాయి, అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఉంటుంది, ఎక్స్పాన్షన్స్ ఉంటాయి, కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి. రోషన్ క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుంది. సో సూర్యాస్ వర్షన్ ఆఫ్ కడలి అందరికీ నచ్చుతుంది. సో మీ పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో మాకు కొంచెం ఐడియా వచ్చేసింది. మీతో మాట్లాడిన తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.